ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి ప్రశస్త నామమున మా హృదయపూర్వక స్వాగతం. వార్నింగ్ ఆఫ్ కమింగ్ జడ్జ్మెంట్, తీర్పు వచ్చునని హెచ్చరిక. ఈ అంశంపై మన ప్రియ పాస్టమ్మ గారు శ్రీమతి కె ప్రభా చార్ల్స్ గారు అందించే సందేశాన్ని మనం వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. దేవుని రాజ్యం వచ్చుచున్నది, నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది. దేవుని రాజ్యం వచ్చుచున్నది, నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది. ఆ రాజ్యముకు నీవు సిద్ధమా, నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ క్రైస్తవా. ఆ రాజ్యముకు నీవు సిద్ధమా, నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ క్రైస్తవా. దేవుని రాజ్యం వచ్చుచున్నది, నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది. దేవుని రాజ్యం వచ్చుచున్నది, నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది. ఆ రాజ్యముకు నీవు సిద్ధమా, నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ క్రైస్తవా. ఆ రాజ్యముకు నీవు సిద్ధమా, నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ క్రైస్తవా. ఆకలి దప్పులు నీకు కలుగవు, అక్కడ సూర్యచంద్రులు నీకు కనబడరు. ఆకలి దప్పులు నీకు కలుగవు, అక్కడ సూర్యచంద్రులు నీకు కనబడరు. ఎటు చూచిన దూతాళి గానములు, పరిశుద్ధుల కరతాళ ధ్వనులు. ఎటు చూచిన దూతాళి గానములు, పరిశుద్ధుల కరతాళ ధ్వనులు. నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ నేస్తమా, నీవు సిద్ధమా ఓ సంగమా. ఆ దేవుని రాజ్యమును కోరుమా. దేవుని రాజ్యం వచ్చుచున్నది, నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది. దేవుని రాజ్యం వచ్చుచున్నది, నిజ దేవుని రాజ్యం వచ్చుచున్నది. ఆ రాజ్యముకు నీవు సిద్ధమా, నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ క్రైస్తవా. ఆ రాజ్యముకు నీవు సిద్ధమా, నీవు సిద్ధమా ఓ సంగమా, నీవు సిద్ధమా ఓ క్రైస్తవా. ఈ ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు మా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము ఆమోసు గ్రంథము
5వ అధ్యాయము 18 నుండి 24 వరకు చదువుకుందాము. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 18 నుండి 24 వరకు. వచ్చింది ప్రార్థన చేసుకున్నాం. కృపామయుడా, నీ అమితమైన కృప చేత ఇదే కాలమున నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని విని గ్రహించుటకు మాకు నీ యొక్క ఆత్మీయమైన జ్ఞానాన్ని దయచేసి మమ్మల్ని నీ బిడ్డలుగా వాడుకోమని మా ప్రభుని యేసునామమున పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినము ఉదయకాలమున మనకు ఈ ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయంలో మనకు దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మనము ఇట్ ఈస్ అ వార్నింగ్ ఆఫ్ కమింగ్ జడ్జ్మెంట్. అండ్ ద 5th chapter 18 to 24. What sorrow awaits you who say, if only the day of the Lord were here. You have no idea what you are wishing for. That day will bring darkness, not light. In that day you will be like a man who runs from a lion only to meet a bear. Escaping from the bear, he leans his hand against a wall in his house, and he is bitten by a snake. Yes, the day of the Lord will be dark and hopeless, without a ray of hope or joy or hope. Without a ray of joy or hope. I hate all your show and pretense and hypocrisy of your religious festivals and solemn assemblies. I will not accept your burnt offerings and grain offerings. I won't even notice all your choice peace offerings. Away with your noisy hymns of praise. I will not listen to the music of your harps. Instead, I want to see a mighty flood of justice, an endless river of righteous living. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18 నుండి 24 వరకు చదువుకుందాం. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా మీకు శ్రమ. యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా. వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా? నీ పండుగ దినములు నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఈ వాక్యాలను దేవుడు మనకిస్తున్నాడు. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకున్న వారలారా మీకు శ్రమ. యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. దేవుని యొక్క దినము రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నామే. ఆ దినము వెలుగు కాదు, చీకటి, అంధకారం అంటారు. ఎంతగా మనము ఆయన కొరకు ఎదురు చూస్తున్నాము. ఆ ఒక్క గడియ, ఆ సమయము ఏ విధంగా ఉంది అని మనం గ్రహించినట్టయితే, చీకటి కమ్మును. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఏవీ లేకుండా సమస్తము చీకటిమయంగా ఉండిపోతుంది. ఆ సమయం దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆ చీకటి అంధకారంలో మనము ఏ విధంగా ఉండగలుగుతాం? మరి మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నామే? మరి ఈ ఆమోసు ఈ విధమైనటువంటి హెచ్చరిక, ఇట్ ఈస్ అ వార్నింగ్ ఆఫ్ కమింగ్ జడ్జ్మెంట్. తీర్పు విషయంలో మనకు ఆయన తీర్పు వచ్చునని హెచ్చరిక ఇస్తున్నాడు ఆమోసు. దేవుని దర్శనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాణ్ణి కరిచినట్టు ఆ దినముండును. ఇలాంటి పరిస్థితులు, ఒక భయంకరమైన స్థితిని మానుకొని, వదులుకొని, తప్పించుకొని
పోయినట్టయితే ఇంకొక శ్రమ మనకెదురు అవుతుంది. ఆ దినాలలో, ఆ ఒక గడియలో, ఆ తీర్పు దినాన ఇవన్నీ మనం ఎదుర్కోవాల్సిన సమయం మనకు ఉంటుంది. మరి ఎంతవరకు మనల్ని మనం పవిత్రముగా ఉంచుకొని మన జీవితాలను సరి చేసుకొని ఆయన కోసం ఎదురు చూస్తున్నామని మనకు ఒక హెచ్చరిక ఇక్కడ ఇస్తున్నాడు ఆమోసు. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏమాత్రము లేక అది కారుచీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనులను. మన పండుగ దినాలను ఇంకేమంటున్నాడు? నేను మీ పండుగ దినాలను నేను అసహించుకుంటున్నాను. ఈ కారు చీకటిలో, ఈ యొక్క భయంకరమైన ఈ తీర్పు దినాన దేవుడు మనకు ఎలాంటి పరిస్థితిని మనకు దేవుడు ఇస్తున్నాడంటే, ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అవర్ ఆఫరింగ్స్. మనము ఆయనకు చెల్లించే ఆ ఒక ఆఫరింగ్స్ ఆయన ఏది కూడా యాక్సెప్ట్ చేస్తలేడు మన దేవుడు. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. మన సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. ఏవి అర్పించినను, ఏది దేవునికి మనం సమర్పించినను, మన మనసు, మన తలంపులు, మన ఆలోచనలు సరిగా లేకుండా దేవునికి మనం అర్పించిన అర్పణలను ఆయన స్వీకరిస్తలేడు. ఆయన వాటిని ఏ దాన్ని కూడా అంగీకరించడం లేదు. మరి అలాంటి ఆఫరింగ్స్, అలాంటి అర్పణలు మనం దేవునికి ఇచ్చి ఆయనను బాధ పెడుతున్నామా? మన మనసు, మన తలంపులు, మన ఆలోచనలు సరిగా ఉంచుకొని ఆయనకు మనము అర్పించిన అర్పణలను ఆయన స్వీకరిస్తాడని మనము తెలియజేసుకోవాలన్న హెచ్చరిక మనకిస్తున్నాడు. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వర మండలము నాదము వినుట నాకు మనసు లేదు. ఆయనకు మనసు లేదు. ఆయన మన పాటలు వినడంట. ఆయన మనము వాయించే వాద్యములను కూడా ఆయన అంగీకరించడం లేదు. ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని అసహించుకుంటున్నాడా? ఇంతగా మనం చేసే పనులను ఆయన అంగీకరించడం లేదా? ఎందుకని? దేవుడు మనల్ని, ఆయన ఎన్నుకున్న దేవుణ్ణి మనం ఈ విధంగా ఆయాస పెడుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇన్ని విధాలుగా ఆయన నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. నీరు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. మన యొక్క నీతి, నిజాయితీ, మన యథార్థత దేవుడు అవి ఆశపడుతున్నాడు మన నుండి. మరి మనలో ఒక నీతి, నిజాయితీ, మనకు ఒక రైచియస్నెస్ మనలో ఉందా? ఒక మంచి మార్గము, మంచి జీవితము మనకు అవసరం. ఆయన రాకడ కొరకు ఎదురు చూడడానికి కొరకు ఆత్మీయంగా బలపడి, మరి ఆయన ఒక స్వరమును వింటూ, ఆయన పాటలు పాడుతూ, ఆయన కొరకు జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నామా? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అది మర్చిపోకుండా దేవుడు మనల్ని అన్ని విధాలుగా తృప్తిపరుస్తున్నాడు. ప్రతి దినము మనకు కావలసిన వాటికంటే ఎక్కువగా మనకిస్తూ ఆయన మనల్ని తృప్తిపరిచి ఆశీర్వదించిన దేవుణ్ణి మనము ఈ విధంగా ఆయాసపరిచి దూరం చేసుకోలేము. మన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రజలుగా ఎన్నుకున్న మన దేవుణ్ణి మనము స్వీకరించుకొని మన జీవితాలను సరి చేసుకొని ఆయన కొరకు జీవించుటకు దేవుడి వాక్యాన్ని దీవించుగాక. May God bless this word.